మీరు ఎంత గొప్పవారు మాత. మా అమ్మను కాపాడారు, అక్కను కాపాడారు. మిమ్మల్ని ఎంత పొగిడినా తక్కువే. అవును మాత, మా అత్తయ్య గారి కోసం మీ ముక్కు పగులుగొట్టుకున్నారు, మా వదిన కోసం మీ తలే పగులుగొట్టుకున్నారు. మీరు సామాన్యులు కాదు. మీరు చెప్పిన 5 గండాలలో 2 పూర్తయ్యాయి. ఇక నేను, అపర్ణ, మాకు పుట్టబోయే బిడ్డ ఉన్నాం. మమ్మల్ని కూడా మీరే కాపాడాలి. మా కుటుంబాన్ని మీరే ఆదుకోవాలి మాత. అవును మాత, గండాలు మాకు జరుగుతాయని చెప్పి మీరు దెబ్బలు తింటున్నారే, అది ఎలా సాధ్యమవుతుంది? నా చేతుల్లో ఏముందమ్మా, అంతా అమ్మదయ్య. కాదు, మీదయ్యే. ఇన్నాళ్ళు నేను దేవుళ్లను, పూజల్ని నమ్మలేదు. మిమ్మల్ని చూస్తుంటే నమ్మాలనిపిస్తుంది. నమ్మకమే దైవం బాబు. అందుకే మాత, మా 3 ప్రాణాలని కాపాడిన తర్వాత మిమ్మల్ని మా కులదైవంగా కొలుచుకుంటాం. మా ప్రాణాల్ని రక్షించే ప్రయత్నంలో మీరు చనిపోతే మీకు మహా సమాధిని నిర్మించి పూజలు చేస్తాం. మీ సమాధి చుట్టూ పెద్ద గుడి కట్టి ఫేమస్ చేస్తాం. లేదపర్ణ, మాతలాంటి వాళ్ళు కలకాలం చల్లగా ఉండాలి, ప్రాణాలతో ఉండాలి. అప్పుడే మనలాంటి వాళ్ళు రక్షించబడతారు. బాగా చెప్పావు బాబు. రెస్ట్ తీసుకోండి మాత. అలాగే. అపర్ణ, మాతకేం కావాలో చూడు. అలాగే అర్జున్, మాతని దగ్గరుండి చూసుకుంటాను. నువ్వెళ్ళు. చెప్పండి మాత, ఏం కావాలి మీకు? ఈ ఇంటి నుంచి విముక్తి. అయ్యో, అప్పుడేనా? అర్జున్ని కాపాడాలి, నన్ను కాపాడాలి, నా బిడ్డని కాపాడాలి. అందుకు మీ శరీరంలో ఏ అవయవాలు గాయపడాలో ఇప్పుడే నిర్ణయించుకోండి. ఆ 3 గండాలు దాటాకే మీరు ఈ గడప దాటి వెళ్లేది, సరేనా? నేనీడుంటే నా పానాలు దక్కవు. నేనెళ్ళిపోతా. ఒసేవ్, విసిరింది చాలు, పారిపోదాం రండ్రి.